నమస్తే, వెల్కమ్ టు ఇండియా న్యూస్. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత రాజీ లేని పోరాటం చేస్తున్నారు. మొన్న మధ్య వరకు కూడా మరి ఆ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళ వరుస మరణాలు కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు బెయిల్పై బయట ఉండి సాక్షులను బెదిరించడం కావచ్చు, వీటన్నింటిపైన కూడా ఆవిడ కేసులు వేసిన విషయం మనకి తెలిసిందే. ఇక తాజాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కూడా వివేకానందరెడ్డి మరణించినప్పుడు ఆయనకు కుట్లు వేసేసి అది హత్య కాదు, మామూలు సహజ మరణం అని చెప్పి క్రియేట్ చేసే విధంగా చేశారు. అందువల్ల ఆయనకు కూడా బెయిల్ని రద్దు చేయాలని చెప్పి తాజాగా ఆవిడ పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది అంటున్నారు. అసలు వివేకానందరెడ్డి హత్య కేసులో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటి, మరి ఆయనకైనా కూడా నోటీసుల తర్వాత విచారణకు పిలిచి పోలీసులు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదు అంటే సునీతకు మరి ఎప్పటికీ న్యాయం జరిగే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఈరోజు మళ్ళీ తాజాగా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర పైన ఆయనకు వివేకానందరెడ్డి మరణం కేసులో ఆయనపై ఉన్న బెయిల్ను రద్దు చేయాలని సునీత గారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఆవిడ వెళ్తూనే ఉన్నారు కోర్టుకి, ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అట్లీస్ట్ మరి ఈ ఉదయ్ కుమార్కి నోటీసులు ఇచ్చింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఆయన ఏమన్నా విచారణకు పిలిచే అవకాశం ఉంటుందంటారా? అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ హత్య జరిగిన రోజు ఏదైతే ఉందో ఆయన అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి సాక్ష్యాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సో ఈ కేసు మళ్ళీ ఏమైనా మలుపు తిరిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మనం గతంలో నుంచి చూసుకుంటే ఒక్కొక్కళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు దానిలో. అంటే ఆ కేసుకు సంబంధించిన వాళ్ళు చనిపోవటం కూడా జరిగింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు అన్నట్టు క్రియేట్ చేస్తూ వచ్చారు. దానిలో కొంతమంది మీద అయితే చాలా వరకు డౌట్స్ అయితే అందరికీ ఉంటున్నాయి చనిపోయిన వాళ్ళ మీద. సరే, ఇప్పుడు ఉదయ్ కుమార్ కానివ్వండి, ఇలాంటి అవినాష్ రెడ్డి కానివ్వండి, ఇలాంటి వాళ్ళు వచ్చి బెయిల్ మీద ఉండటం కానివ్వండి, అంటే అరెస్ట్ కానివ్వకుండా వాళ్ళు బెయిల్ మీద ఉండటం కానివ్వండి, అంటే ఆ రోజున వాళ్ళందరూ ఒకే చోటు ఉన్నట్టు ఆ ఫోన్ సిగ్నల్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారనేది అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారు వీళ్ళందరూ అనేదానికి అది ప్రూఫ్ కూడా చూపెట్టడం జరిగింది. అంటే పబ్లిక్గా తను సునీత గారు ఒకరోజు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ఏ టైంలో ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్ళాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాయి అనేది మొత్తం ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే అది కూడా ఎలక్షన్ బిఫోర్ జరిగింది. ఇన్ని జరిగినా కూడా అంటే గతంలో 5 ఏళ్ళు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సొంత బాబాయిని చంపిన వాళ్ళకి ఈ రకంగా కొమ్ము కాశారనేది తెలియట్లే ఇప్పటి వరకు కూడా. అంటే వీళ్ళందరూ ఇలా భయపడుతున్నారు. అది కూడా ఇంకోటి కూడా చెప్పారు కదా, సునీత గారే చెప్పారు. అవినాష్ రెడ్డి గారి ఫోన్ కరెక్ట్గా ఈయన చంపిన తర్వాత వెంటనే ఆయనకి వెళ్ళింది ఫోన్ అనేది. ఆ 3 o'clock టైంలో ఆయన. అంటే ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వివేక హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి గారితో కలిసి ఉన్నారు. సో ఎప్పుడైతే వివేక గారు చనిపోయారు అని చెప్పి అవినాష్ రెడ్డికి ఫోన్ వెళ్ళగానే అవినాష్ రెడ్డి, ఈ ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కలిసి వివేక ఇంటికి వెళ్ళి అక్కడ కుట్లు వేసే ప్రయత్నం చేశారు అని చెప్పి కూడా ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. ఆవిడ తరపు న్యాయం కుట్లు కానివ్వండి, అక్కడ వెళ్ళి ఆ సీన్ మొత్తం చూడటము, కుట్లు వేయటము, అక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఆ బ్లడ్ మరకలన్నీ కూడా తుడిచేయటము, ఆయన్ని సహజ మరణంగా అంటే హార్ట్ అటాక్ కింద చిత్రీకరించాలని చెప్పేసి వీళ్ళు ముందే ప్లాన్ చేసుకోవటం, ఆ కుట్లు వేసేస్తే అసలు ఎంత ఫూలిష్నెస్గా ఇచ్చేయటం అండి. అది కూడా బాత్రూమ్ కమోడ్ మీద పడి తలకి దెబ్బ తగిలిందని, ఆ గొడ్డలి వేట్లన్నీ కూడా ఆయన ఇంకా ఈ రకంగా, అంతేగాని ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆ గొడ్డలి వేట్లన్నీ కూడా ఆయన పడితే దెబ్బ తగిలింది అని చెప్పి వాళ్ళు చెప్పటం కానివ్వండి, ఇవన్నీ కూడా చేశారు. సరే, అవన్నీ ఎన్ని చేసినా కూడా ఫేస్ మీద పడిన ఘాట్లే కానివ్వండి అందరికీ డౌట్ వచ్చింది కదా ఆయన హార్ట్ అటాక్ కాదు అనేది. ఆ తర్వాత అది కూడా అవినాష్ రెడ్డి గారు సాక్షికి ఫోన్ చేసి హార్ట్ అటాక్ అని చెప్తే విజయసాయి రెడ్డి గారు అన్నది ఏంటి, అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వస్తే మేము అది ఫాలో అయ్యాం, సాక్షి మీడియా అది వేసింది అని అన్నారు. అంటే ఆ సీన్లో వెళ్ళి చూసిన వ్యక్తి అవినాష్ రెడ్డి. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆయన ఆ బాత్రూంలో ఎలా పడిపోయి ఉన్నారు, ఆయన చుట్టూ బ్లడ్ మార్కలే కానివ్వండి, ఆ లెటర్ కానివ్వండి, ఏదైతే ఆయన స్వహస్తాలతో రాయించిన లెటరే కానివ్వండి, చంపుతామని బెదిరించి, ఇవన్నీ కూడా ఆ సీన్లో ఉన్న వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. సో ఆయనే ఈ రకంగా మార్చేశారు అని అంటే ఆయన ఎవరి కోసం చేశాడు? సో ఈ రోజున ఆయన అందరూ కూడా 5 ఏళ్ళు కూడా ఆయన మీద ఈగ వాలనివ్వకుండా అంత జాగ్రత్తగా చూసుకున్నారు. సో ఇప్పుడు కేసులు ట్రయల్కి వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సునీత గారు ఫైట్ చేస్తున్నారు.
సరే ఇది వాయిదా అయితే అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఒక అవకాశం కూడా ఉంటుంది. బెయిల్ పిటిషన్ అయితే క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేస్తారు ఈ కేసుని? మనకు న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. అది మిస్ అవుతున్నాము అన్నప్పుడు ఇలాంటి కేసులను చూస్తే ప్రజలందరికీ కూడా ఒక డౌట్ అనేది వస్తుంది. అరే డబ్బుండే వాళ్ళు ఎంతైనా చేసుకుంటే వాళ్ళు అంటే ఇప్పుడు సునీత గారి విషయం తీసుకుంటే పాపం ఒక్కటే స్ట్రగుల్ అవుతున్నారు అక్కడ. ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ ఉంది అవినాష్ రెడ్డి గారికి. సో ఆయన ఎందుకోసం ఆయన ఆ రకంగా సెక్యూర్ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు తెలియట్లేదు. సొంత బాబాయిని ఎవరు చంపారో కనిపెట్టాలనే ధ్యాసలో కూడా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ ఒకే ఒక లేడీ తను ఒక్కటే పోరాడుతున్నారు. ఇటు పక్క చాలా అంటే మాజీ సీఎం సపోర్ట్ ఉన్న వ్యక్తి. సో ఆ వ్యక్తిని మనం కోర్టు వరకు రప్పించాలంటే ఆవిడ చాలా కష్టపడుతుంది. బెయిల్ క్యాన్సిల్ చేయించడానికి కష్టపడుతున్నారు. కానీ ఎక్కడో ఒక చోటైతే ఫుల్ స్టాప్ పడుతుంది కదా. న్యాయ వ్యవస్థ మీద ప్రజల నమ్మకం కోల్పోకముందే సో బెయిల్ అయితే రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. రద్దు చేసి అయితే మళ్ళా సీరియస్గా కేసు ఫైనల్ వరకు వెళ్ళి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే శిక్ష పడాల్సిన అవసరం ఉంది. లేకుండా ఉంటే దీనిలో నాకు అనిపిస్తుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అని అంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతో అంత ఉందేమో అనిపిస్తుంది. ఇది వన్స్ కంప్లీట్ అయిపోతే ఎవరున్నారో ఏంటనేది తెలిసిపోతుంది. ఇది ఇట్లా ప్రొలాంగ్ అవుతుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. సో కామన్గా ప్రజలందరూ ఆలోచించేది కూడా ఇప్పుడు అదే అయ్యింది కదా. ఇది మూలని ఇప్పుడు షర్మిల గారు చెప్పినా, సునీత గారు బహిరంగంగా చెప్పినా, వీళ్ళందరూ చెప్పినా కూడా సో ప్రజలకైతే ఇది కూడా ఒక కారణమైంది. అంటే 5 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారి హత్య ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పలేకపోవటం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ఇది కూడా ఒక కారణమైంది. అంటే కడపలో ఒక చేంజ్ రావటానికి, కడపలో ఉన్న ప్రజలకి ఒక చేంజ్ అంటే వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా 5 సంవత్సరాలు సీఎంగా ఉండి ఎవరు చేశారనేది కూడా కనిపెట్టలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అది ఆ జిల్లా వాసులకైతే అనిపిస్తుంది కదా. సో అది కూడా ఒక ఫెయిల్యూర్ కిందే తీసుకుంటే ఆయనకి మెజారిటీ కూడా తగ్గింది కదా జగన్మోహన్ రెడ్డి గారికి. పులివెందుల్లో గతంలో పోల్చుకుంటే మెజారిటీ కొంచెం బెటర్గా ఉంది. ఈసారి చూసుకుంటే మెజారిటీ కూడా తగ్గిపోయింది. సో ఇవన్నీ ఏంటంటే అనుమానాలు అయితే వాళ్ళ సరౌండింగ్స్ కూడా తాడేపల్లి ప్యాలెస్ సరౌండింగ్స్ కూడా చుడుతూనే ఉంది. సో ఇవన్నీ అయితే బయట రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇకనైతే మటుకు కంపల్సరీగా ఉదయ్ కుమారే కావచ్చు, అవినాష్ రెడ్డి బెయిలే కావచ్చు, ఇవి క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ కనుక రద్దయితే ఆయన ఎంక్వైరీలో ఏమన్నా విషయాలు బయట పెడితే ఇప్పటికప్పటికైనా మరి ఈ కేసులో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ కొంచెం యాక్టివ్గా ఉండగలిగితే సునీతకు ఒక న్యాయం జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఉదయ్ కుమార్ని ఫస్ట్ కస్టడీలోకి తీసుకుంటే బెయిల్ రద్దయ్యి చాలా విషయాలు బయట పెడతారు. అంటే గతంలో వేరు, 5 ఏళ్ల క్రితం ఆయన విచారణకి వెళ్ళుంటే అది వేరే విషయం ఉంటుంది. ఇప్పుడు వేరు, పరిస్థితి వేరు. సో ఖచ్చితంగా ఇప్పుడైతే ఆయన చాలా విషయాలు బయట పెడతాడు. ఆయన కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో నిజాలు ఎప్పటికైనా బయట రావాల్సిన అవసరం ఉంది. ఇదే రకంగా కనుమరుగు అవుతుందా? ఇప్పటికీ దగ్గర 6 years 7 years అయిపోయింది. సో ఇంకా ఎన్ని సంవత్సరాలు దీన్ని ప్రొలాంగ్ చేస్తారు? అంటే సుప్రీంకోర్టు వరకు లోయర్ కోర్టు, మళ్ళీ హైకోర్టు అంటారు, మళ్ళీ సుప్రీంకోర్టు అంటారు. సో ఇప్పటి వరకు ఎవరు చేశారనేదే తెలియట్లేదు. ఇప్పటి వరకు ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారనేది తెలియట్లేదు. దానిలో ఎవరైతే సాక్షులుగా ఉన్నారనేది వాళ్ళు చనిపోతున్నారు. సో దీన్ని ఎప్పటికీ క్లియర్ చేస్తారు? సో దీని మీద ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో అందరిలో కూడా న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం కోల్పోయే టైం కూడా వచ్చేస్తుంది. సో అది కోల్పోకుండా ఉండాలంటే దీన్ని త్వరగతిన అయితే కంప్లీట్ చేయాల్సిన ఉంది. ఉదయ్ కుమార్ గారిని అయితే కస్టడీలోకి తీసుకుంటే బెయిల్ రద్దయ్యి సో ఖచ్చితంగా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. రైట్ మేడం, ఆ రోజు రావాలని సునీత గారికి న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.